నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంతో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. మృతుల్లో ద్విచక్ర వాహనదారులు అధికంగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఏడాది మొత్తం 450 మంది ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్లు ధరించకపోవడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో ఏమరపాటు ప్రమాదాలకు కారణాలని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే 2024లో అన్ని రవాణా ప్రమాదాలు 3137 చోటు చేసుకోగా 2025లో 3430 జరిగాయి. ద్విచక్ర వాహనదారుల తర్వాత స్థానంలో పాదచారులు 286 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు వివిధ విభాగాలతో కలిసి పలు చర్యలు తీసుకుంటున్నా అంతగా ఫలితం కనిపించడం లేదు. జాతీయ, రాష్ట్ర రహదారులపై గతేడాదితో పోలిస్తే ప్రమాదాల సంఖ్య కాస్త పెరిగింది. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేవారు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్తున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడపొద్దని, ఓఆర్ఆర్, జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు వేగ పరిమితిని పాటించాలని సూచిస్తున్నారు. పాదచారులు సైతం రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. ఫుట్పాత్ ఉన్న ప్రాంతాల్లో రోడ్డుపై నడవటం, సెల్ ఫోన్ చూస్తూ కాల్స్ మాట్లాడుతూ దాటడం కూడా ప్రమాదాలకు కారణాలు కావచ్చు. అయితే ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది వృద్ధులు, నగరానికి కొత్తగా వచ్చిన వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అధికారులు చెప్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. నగరంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 2024తో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారంటున్నారు అధికారులు. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయంటున్నారు అధికారులు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీకియా, HM TV.